కొంతమంది మెడిసిన్ ఇవ్వండి అని కూడా మీ మీద ఒత్తిడి చేస్తారు. అలాంటి సందర్భంలో ఎలా ఉంటుండే మీకు? కొన్ని సంస్థలు ఏం చేసినాయంటే మా ఫాదర్ మీద కేసు ఫైల్ చేసిండ్రు, బాధపడ్డారు. ఎలా ఎదుర్కొన్నారు ఈ సమస్యను? ఎంతమంది వచ్చినా నిలబడి గట్టిగా ధైర్యంగా కొట్లాడతాం మేము దీనికి. గోళీ నుంచే ప్రారంభించేవాళ్ళు కదా. ఇప్పుడు కూడా అక్కడనే మందు తయారు చేస్తాము, అక్కడ బావి నీళ్ళే వాడతాము. ఇది ప్రజల కోసానికి, మా బత్తిని ఫ్యామిలీ ఇంటి గురించి కాదు. మధ్యప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర, కర్ణాటక అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు మేము ఇది కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తీ సందర్భంగా బత్తిన్ కుటుంబ సభ్యులు అందించేటటువంటి చేప ప్రసాద పంపిణీ కార్యక్రమానికి కేవలం దేశంలోనే కాదు విదేశాల నుంచి కూడా మంచి క్రేజ్ ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. పెద్ద ఎత్తున ఏదైతే ఉబ్బస వ్యాధిగ్రస్తులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ముందుగా ఈ సంవత్సరం కూడా 8వ తారీఖున ప్రారంభం కాబోతుంది మృగశిర కార్తీ. ఈ సందర్భంగా ఈ యొక్క చేప ప్రసాదానికి సంబంధించిన నేపథ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటుగా ఈ కార్యక్రమంలో ఎంతమంది కుటుంబ సభ్యులు పాల్గొంటారో అనేది కూడా వారి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బట్టిన్ కుటుంబ సభ్యులు ఉన్నారు. ముందుగా అల్కానంద గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, దాదాపుగా కొన్ని వందల సంవత్సరాలు కూడా ప్రారంభమైంది ఈ ప్రసాద కార్యక్రమం. ఈ ఏడు ఎన్నో సంవత్సరం అంటారు? ఇది 178వ సంవత్సరం ఇది ఇప్పుడు నడిచేది. ఇప్పుడు కంటిన్యూగా ఇప్పుడు మా 5th జనరేషన్ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ 5th జనరేషన్ నుంచి పబ్లిక్ అనేది బాగా మేము ఇంకా రావాలని చూస్తున్నాము. ఫాదర్ 4th జనరేషన్ మా ఫాదర్ ఉన్న తర్వాత అప్పటి నుంచి జర సెకండ్ ఇప్పుడు 5th జనరేషన్కి ఇదైనందుకు కొంచెం ఇంకా గ్యాదరింగ్ ఇంకెక్కువ డెవలప్ చేద్దామని చెప్పేసి ఇంకా ఆలోచిస్తున్నాం. 178 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అప్పుడు ఎలా ఉండే కార్యక్రమం? అప్పుడంటే కొంచెం అప్పుడు చిన్న ఇల్లు ఉండేది, చిన్నగా కొంచెం మంది పబ్లిక్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు అనేది ఏమైపోతుంది, మౌత్ టు మౌత్ తెలిసి పబ్లిక్ అనేది ఎక్కువ పెరిగిపోయింది. ఇప్పుడు 1978 నుంచి ఈ సంవత్సరం 2025లో మరీ టూ మచ్, అంటే ఒక 5-6 లక్షల పైన అయిపోయారు. అప్పుడు ఒక అంటే 100 మంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు లక్షల్లో వస్తున్నారు. దాదాపుగా ఈ కార్యక్రమంలో ఎంతమంది కుటుంబ సభ్యులు పాల్గొంటా ఉన్నారు? మొత్తం బత్తిని ఫ్యామిలీస్ 5 అన్నదమ్ములలో 5గురు అన్నదమ్ముల పిల్లలు అందరూ పాల్గొంటారు. అంటే ఎంతమంది? ఇప్పుడు దగ్గర దగ్గర 60 మంది ఉన్నారు. ఇంటి ఫ్యామిలీస్ అయితే 60 మంది ఉన్నారు. దీంతో పాటుగా మీకు వాలంటీర్స్ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. వాలంటీర్స్ ఎంతమంది ఉన్నారు? 500-600 మంది దాకా ఉన్నారు. దాంతో పాటుగా మనం ఒకసారి ఈ ఫొటోస్ కూడా చూడొచ్చు. మనం ఒకసారి ఈ ఫొటోస్కి సంబంధించి కూడా ఒకసారి ముందు నుంచి కూడా బత్తిన్ అరుణాథ్ గౌడ్ గారు కూడా పెద్ద ఎత్తున ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఒక రకంగా ముందుకు తీసుకెళ్లారని కూడా మనం చెప్పవచ్చు. వారి తరం 4వ తరం ఏదైతే ఉందో బత్తిన్ అరుణాథ్ గౌడ్ గారు, వారు చాలా ప్రాచుర్యం. ఎందుకంటే ఆనాడు రాజకీయ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, పెద్ద ఎత్తున కలిసి వారు ఏదైతే ఈ కార్యక్రమానికి ప్రాచుర్యాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మనం వారి కుమార్తెనే అల్కానంద మరోసారి మనం వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఒక రకంగా ఇది మనకు బాధాకరమైనటువంటి విషయమే, మీ తండ్రి గారు కూడా లేకపోవడం అనేది. ఒకసారి ఈ జ్ఞాపకాలు చూస్తే కూడా మనకు గుర్తొస్తుంది వారు ఎలాంటి కృషి చేశారు. కేవలము రాజకీయ నాయకులకు, ప్రజలకే కాదు, మీడియా వాళ్ళకు కూడా చాలా దగ్గరైనటువంటి మనిషి బత్తిన్ అరుణాథ్ గౌడ్ గారు. ఒకసారి మరోసారి మాట్లాడదాము. మేడం చెప్పండి, మీరు చిన్నప్పటి నుంచి కూడా చూసేవారు మీ నాన్నగారిని, ఎలా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తపన పడేవారు? వాళ్ళ తాతలది ఉన్నది కదా, ఇది తాతల నుంచి వస్తుంది కదా, తాతల తరపు నుంచి వస్తుంది ఇది. సో వాళ్ళది ఇన్స్పిరేషన్ చూసి మా ఫాదరు, మా నాన్న వాళ్ళది, మా తాత వాళ్ళది ఎప్పుడు ఇది కావద్దు అని, పడిపోవద్దు అని చెప్పేసి తను ఇంకా అందరికీ పబ్లిక్ ఇంకా మొదలు తీసుకుపోవాలని చెప్పేసి వాళ్ళది జ్ఞాపకార్థము అన్నీ తను చెప్పిన సీక్రెట్స్ అన్నీ దాచుకొని ప్రజలకి ఈ ప్రసాదం చేసి అందించడం అయిందన్నమాట. ఒక రకంగా ఇది కమర్షియలైజ్ కాకుండా కాపాడారు కదా చాలా మటుకు. అవునండి, బాగా కాపాడాం దీంతో. మీకు ఎలా ట్రైనింగ్ ఇస్తుండే కుటుంబ సభ్యుల నుంచి చిన్నప్పటి నుంచి కూడా? చిన్నప్పుడు మాకు తెలివి వచ్చిన సంది చేపల మందు పెట్టడం స్టార్ట్ అయ్యేది. చేపల మందు పెట్టడం స్టార్ట్ అయ్యి కొంచెం 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 ట్రైనింగ్ ఎట్లా మా ఫాదర్ తల్లిదండ్రులు ఎట్లా వేస్తుంటుంటే అలాగా మేము కూడా చూసి మేము కూడా వేయడం మొదలు పెట్టామండి. మీరు చెప్పండి, వారి కుమారుడు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించండి. చెప్పండి, మీకు మీ నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా ఎలా దీనికి సంబంధించి కూడా మీకు చెప్పేవారు ఎట్లా? నమస్కారం అండి, నా పేరు బత్తిని అమర్నాథ్ గౌడ్.
నేను బత్తిని హరినాథ్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని, చిన్న అబ్బాయిని. ఇది మా పూర్వీకుల నుంచి వస్తున్నది చేప ప్రసాదం పంపిణీ. మా తాత ముత్తాతల నుంచి వస్తుంది. ఇది ఎలా అంటే అప్పుడు ముందు కాలంలో వందల వందల లోపలనే వచ్చేవారు. దాని తర్వాత వేలల్లో అయ్యిండ్రు. వేల తర్వాత ఇప్పుడు లక్షలలో వస్తున్నారు. ఎలా 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 అంటే నూట ఇది 1845 నుంచి ఇస్తున్నాం. అయితే మా క్యాల్కులేషన్ ప్రకారము అప్పుడు చాలా తక్కువ మంది వస్తుండే. ఎందుకంటే అప్పుడు మీడియా అయినా లేకుండా ఉండే, అప్పుడు టెలిఫోన్స్ లేకుండా ఉండే, అంటే ఏది ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా పోయేటిది కాదు. అంటే కానీ ముందుగా దూదిపల్లి నుంచే ప్రారంభించేవాళ్ళు కదా. దూద్బౌలి నుంచే ప్రారంభించాము. ఎందుకంటే అక్కడనే ఇప్పుడు కూడా అక్కడనే మందు తయారు చేస్తాము. అక్కడ బావి నీళ్ళే వాడతాము ఇది తయారు చేయడానికి. అక్కడి నుంచే మా తాతగారు కూడా చేశారు. అదే కంటిన్యూ చేస్తున్నాము. అప్పుడు చాలా ఏం సదుపాయాలు లేకపోతుండే. అప్పుడు ట్రైన్స్ కూడా తక్కువ ఉంటుండే, ట్రాన్స్పోర్టేషన్ కూడా తక్కువ ఉంటుండే. ఇప్పుడు ఎలా ఎలా అయితే ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది, ప్రచారం పెరిగిందో అప్పటి నుంచి ప్రజలకి చాలామందికి తెలిసి ఇది ఒకరికొకరు మౌత్ టు మౌత్ ఎక్స్పాండ్ అయ్యి అట్లా పబ్లిక్ రావడం ఎక్కువ అయ్యింది. అయితే బాగా ప్రాచుర్యం పొందిందంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా బాగా ప్రాచుర్యం పొందినట్టుంది. రాజేంద్ర నగర్లో ప్రారంభించిన తర్వాత చాలా ప్రచారం కల్పించారు. ప్రభుత్వాన్ని కూడా కదిలించారు మీరు ఏర్పాట్లకు సంబంధించి. ఎలా ఈ సమస్యలన్నీ కూడా మీ నాన్నగారు ఎలా ఎదుర్కొన్నారు, మీ కుటుంబ సభ్యులు ఓవరాల్గా కూడా మీ ఐదుగురు ఏదైతే వారి అన్నదమ్ములు కూడా ఎలా ఎదుర్కొన్నారు ఈ సమస్యను ప్రధానంగా? ఇది చాలా కష్టపడ్డారు మా ఫాదరు దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే అన్ని ప్రాంతాలకు పోయి కూడా చెప్పారు. మళ్ళీ మినిస్టర్స్ని కలిసి దీనికి స్పెషల్ ట్రైన్స్, ఢిల్లీ నుంచి స్పెషల్ ట్రైన్స్ కూడా వస్తుండే. అది అంతా పోయి మాట్లాడి మినిస్టర్స్ తోటి మాట్లాడి ఇది ఎంత ప్రాబ్లం అవుతుంది, ఒక్కొక్కసారి ట్రైన్స్ టికెట్స్ కూడా దొరికాయి. అట్లా అని మా డాడీ వెళ్ళి మినిస్టర్స్కి, రైల్వే మినిస్టర్కి ఇట్లా చెప్పి స్పెషల్ ట్రైన్స్ వేయించారు. చాలా ప్రచారం చేశారు. దీని గురించి అవగాహన పబ్లిక్ లేని వాళ్ళకందరికీ చెప్పి ఇది మనకి ఎక్కువ మంది వచ్చేటోళ్ళు నార్త్ నుంచి వస్తారు, నార్త్ ఈస్ట్ నుంచి వస్తారు. అది కాకుండా మధ్యప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర, కర్ణాటక అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. ప్రతి సీఎం కూడా సమర్థించిన వారే ఉన్నారు. ఇది ఒకటి ఏంటంటే ఇంపార్టెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు ఇది ప్రజల కోసానికి, మా బత్తిని ఫ్యామిలీ ఇంటి గురించి కాదు, ఇది ప్రజల సమస్య అని చెప్పి ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రతి గవర్నమెంట్ మాకు సహకరించింది. ఆ ప్రజలకి ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మళ్ళీ ప్రతి సంవత్సరము ఏది మంచిగా చేస్తే మంచిది, ఏది మంచిగా చేస్తే ఇంకా మంచిగా అవుతుంది ప్రజలకు, వచ్చిన ప్రజలకి అని ప్రతి గవర్నమెంట్ అయినా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇంకా చాలా మంచి సదుపాయాలు చేస్తుంది వచ్చిన పబ్లిక్కి ఇబ్బంది కాకుండా. ఇప్పటి వరకు కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి వేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈ చేప ప్రసాదాన్ని. సైడ్ ఎఫెక్ట్స్ కానీ అవి కానీ మీకు ఎప్పుడైనా కంప్లైంట్స్ వచ్చాయా వీటికి సంబంధించి? లేదండి, ఇది టోటల్లీ ఆయుర్వేదిక్. దీంట్లో ఏ హెవీ మెటల్స్ ఉండయి, స్టెరాయిడ్స్ ఉండదు, ఏవి ఉండయి. ఓన్లీ చెట్ల సంబంధించినవే ఉంటాయి దీంట్లో. దాంతోపాటుగా మిమ్మల్ని గతంలో అనేక మంది ఇబ్బందులకు గురి చేశారు. అంటే ప్రభుత్వాలు కాదు, కొంతమంది మెడిసిన్ ఇవ్వండి అని కూడా మీ మీద ఒత్తిడి చేశారు. అలాంటి సందర్భంలో ఎలా ఉంటుండే మీరు, మీ ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుండే? బత్తిని హరినాథ్ గౌడ్ గారు ఎలా గట్టిగా నిలబడి పోరాటం చేశారు? ఎందుకంటే ఇది ప్రజా ఉద్దేశంతో మీరు ప్రారంభించినటువంటి కార్యక్రమం, మీ కుటుంబం ప్రారంభించినటువంటి కార్యక్రమం కాబట్టి అలాంటి వాటిని మీరు ఎలా ఎదుర్కొన్నారు? మా ఫాదరు ఆ టైంలో కొన్ని సంస్థలు ఏం చేసినాయంటే మా ఫాదర్ మీద కేసు ఫైల్ చేసిండ్రు. అయితే మా డాడీ కొద్దిగా ఆ టైంలో స్టార్టింగ్ అర్థం కాక కొద్దిగా బాధపడ్డారు. బట్ దాని తర్వాత లేదు, దీన్ని ఎలానన్నా తీసుకుపోవాలి ముందుకి, ఇది ఏమైనా ప్రజలకు బెనిఫిట్ అవుతుంది, మా బత్తిని ఫ్యామిలీకి ఏం బెనిఫిట్ అవుతలేదు, ఇది ప్రజలకి. ఎందుకంటే కొంతమంది మేము చూసాము, మా ఫాదర్ కూడా చూశారు. కొంతమంది దగ్గర హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే అంత పరిస్థితి ఉండదు. ఇది అస్తమా అంటే రోగము ఎలా ఉంటుందంటే పగవాడు కూడా రావద్దని చెప్తుండే మా ఫాదర్. అంత కష్టమైన బీమారి అది. అట్లా ఉండొద్దు. ఎందుకంటే బీదవారు మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. వాళ్ళకి ఫ్రీగా, వాళ్ళు ఉచితంగా సర్వీస్ అయిపోవాలని చూస్తారు. ఇది ఖచ్చితంగా 3 నుంచి
4 నుంచి 5 ఏళ్ళు కంపల్సరీ వేసుకుంటే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది దీంతో. మేడం ఎన్నో పోరాటాలు చేశారు బత్తిని హరినాథ్ గౌడ్ గారు, మేము చూస్తూ ఉన్నాము. అవేర్నెస్ కల్పించడానికి ఆపోజిషన్ సంబంధించిన వాళ్ళు బ్యాడ్ ప్రచారం చేసినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి కూడా చాలా పోరాటం చేశారు. ఎన్నో డిబేట్స్లో పాల్గొన్నారు, పోలీస్ కేసుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళారు. ఆ మందును ఆపాలని చెప్పి కొంతమంది ప్రయత్నించినా కూడా ఎదుర్కొని నిలబడ్డారు. ఎలా ఉంటుండే సిచ్యువేషన్? మీ కుటుంబం మొత్తం కూడా ఆ రోజు ఐక్యతతోటి ఎదుర్కొన్నారు, ఎలా ఉందండి? అదేనండి, మా దగ్గరికించి మేము సీక్రెట్గా మేము రూమ్లోకి తీసుకెళ్ళి మేము ఒక్కొక్కరి ప్రజలని తీసుకెళ్ళి వాళ్ళ నోట్లో మేము మన మెడిసిన్ వేయలేదు. ఇది మేము పబ్లిక్గా ఇచ్చాము. ఈ ప్రసాదం పబ్లిక్లో ఇచ్చినప్పుడు మేము ఫేస్ చేస్తాం. ఈ ప్రాబ్లం ఏందో అనేది మేము ఫేస్ చేస్తాం. ఎంతమంది వచ్చినా మేము దీనికి మేము నిలబడి గట్టిగా ధైర్యంగా కొట్లాడుతాం. మేము దీనికి ఎన్నో ల్యాబ్స్, ఆల్ ఇండియా ల్యాబ్స్ వాళ్ళు వచ్చి సీక్రెట్ మా చేతులకించి మేము వేస్తున్న దాంట్లోకి చేతులకించి మెడిసిన్ తీసుకెళ్ళి ల్యాబ్లకు పంపించి వాళ్ళు టెస్ట్లు చూసి ఆల్ ఇండియా ల్యాబ్స్కి పంపించి అన్ని టెస్ట్లు చేసి వాళ్ళు చూసిండ్రు అనమాట. ఇందులో ఏమీ లేవు, ఇందులో హెవీ మెటీరియల్స్ లేవు, స్టెరాయిడ్స్ లేవు, ఏవి లేవు ఇందులో. ఇది కరెక్ట్గా ఉందని కరెక్ట్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మా డాడీ అనేది అప్పుడు బాగా అందరి ప్రతి ఒక్కరితో గట్టిగా పోరాడారు మేడం. బత్తిని హరినాథ్ గౌడ్ గారు ఒక రకంగా మీ కుటుంబం అందరిని కూడా ఐక్యంగా ఉండి నడిపారు. ఇప్పటికీ అదే ఐక్యత కొనసాగుతుందా? అదే ఐక్యత కొనసాగుతుంది. మాకు ప్రతి ల్యాబ్లకు పంపించారు. మాకు కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ప్రజెంట్ మీ కుటుంబం మొత్తం కూడా ఐక్యతతోటి ముందుకెళ్తుందా? ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇదే విధంగా మరిన్ని సంవత్సరాలు కూడా ఎలా మీ కుటుంబం ఉండదు? ఇది మా కుటుంబం ఎప్పటి నుంచి మా ముత్తాతల నుంచి సేవా భావన ఉన్న కుటుంబం. ఇది అందరికీ మంచి చేయాలని చూస్తాము. ఎప్పుడు మేము అంతా ఐక్యతగానే ఉన్నాము. మా అన్న తమ్ముళ్ళము అందరము ఒక తాటిగా నిలబడి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఉంది, ప్రిపేర్గా ఉంది. ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు మేము ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఐక్యతతోటి తమ కుటుంబం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని కూడా చెప్తా ఉన్నారు. ప్రజెంట్ 5వ తరం కొనసాగుతుంది, రాబోయే తరాలు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగుతాయని కూడా, సూర్య చంద్రులు ఉన్నన్న కాలం ఈ బత్తిన్ కుటుంబ సభ్యులు ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్. కొంతమంది మెడిసిన్ ఇవ్వండి అని కూడా మీ మీద ఒత్తిడి చేశారు. అలాంటి సందర్భంలో ఎలా ఉంటుండే? కొన్ని సంస్థలు ఏం చేసినాయంటే మా ఫాదర్ మీద కేసు ఫైల్ చేసిండ్రు, బాధపడ్డారు. ఎలా ఎదుర్కొన్నారు ఈ సమస్యను? ఎంతమంది వచ్చినా నిలబడి గట్టిగా ధైర్యంగా కొట్లాడుతాం మేము దీనికి. నుంచే ప్రారంభించేవాళ్ళు కదా. ఇప్పుడు కూడా అక్కడనే మందు తయారు చేస్తాము, అక్కడ బావి నీళ్ళే వాడతాము. ఇది ప్రజల కోసానికి, మా బత్తిని ఫ్యామిలీ ఇంటి గురించి కాదు. మధ్యప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర, కర్ణాటక అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు మేము ఇది కొనసాగుతూనే ఉంటుంది.